హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అనదర్ మినీ వ్లాగ్. దీంట్లో అయితే నేను ఒక పుచ్చకాయతో 3 ఫుడ్ ఐటమ్స్ అయితే చూపిస్తానమాట. ఫస్ట్ ఐటమ్ వచ్చి షర్బత్ని. దానికోసం మనం అయితే ఒక పుచ్చకాయ పెడి తీసుకుని దాన్ని కట్ చేయాలి. కట్ చేయడం ఎలా ఉన్నా తినడం అయితే ఎక్కువైపోయింది నాకు. అయితే అలా కాదు అమ్మ, అడ్డంగా కట్ చేయి అప్పుడే వస్తుందని అయితే మా అమ్మ చెప్పింది. ఇంక నీట్గా అలా కట్ చేస్తుంటే ఇది ఎంత కట్ చేసినా రావట్లేదు. ఇంకా నాకు కోపం వచ్చి చివరిలో అయితే కట్ చేసి చేతితో తీద్దాం అనుకున్నాను. కట్ చేయడం ఎలా ఉన్నా కానీ నా చేతులు ఎక్కడ కోసుకుపోతాయా అని చాలా భయం వేసేది. ఇంక ఏదో విధంగా వచ్చిందిలేండి. ఇంకా అలా వచ్చిన దాన్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేయొచ్చు. అదే చిన్న కట్ నాకు కట్ చేయడం ఎలా కట్ చేసిన అంత కష్టపడే బదులు మీ అమ్మ చేయించవచ్చు కదా, ఎందుకు అనుకోవచ్చు మీరు. అలా ఎందుకంటే నేను కూడా ట్రై చేయాలి కదా. షర్బత్ అనేది ప్రాసెస్ తెలిస్తే ఎవరైనా చేయగలరు. అందుకే ఇది అండ్ ఒకవేళ మా అమ్మ చేస్తే పాలు వేరే ఉండవు, నేను చేసిన పాలు ఒకటే అవుతాయి కదా. ఇంకా నానైతే కట్ చేస్తున్నాను చిన్న ముక్కల కింద, పెద్ద ముక్కలు కట్ చేస్తాను కదా, దాన్నే చిన్న కట్ చేస్తున్నాను అనమాట. ఒక పక్క నుంచి చేతిలో అయితే పుచ్చకాయలు జారిపోతున్నాయి. నాకు ఎలా వస్తుందా అంటేనే ఫుల్ టెన్షన్ అనిపిస్తుంది, కానీ చేయగలనే మాత్రం ఉంది. సో ఇట్లా మీరు ఇంకా ఇలా కూడా ఉండకూడదు, మీడియం సైజులో బాగా చిన్నగా కట్ చేసుకోవాలి. మీకు నచ్చినట్లయితే మీరు పెద్దగా కట్ చేసుకొని మీ ఇష్టం. అది నేను చూపించినే కాదు, షర్బత్ డిఫరెంట్ ఐటమ్స్లో చేసుకోవచ్చు. ఇంకా ఇలా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా ఉండాలి కరెక్ట్గా పీసెస్ అనేది. ఇంకా దీన్ని అయితే నీట్గా ఇట్లా కట్ చేసుకొని ఇంకా లోపలికైతే తీసుకెళ్ళిపోతున్నాను నేను. చాలా టేస్ట్గా ఉందన్నమాట. పుచ్చకాయ చాలా తీయగా ఉంది. ముందే నేనైతే పాలను కాచిపెట్టుకున్నాను, అవే ఫ్రిడ్జ్లో పెట్టాను. ఎందుకంటే షర్బత్ అనేది కూలింగ్గా ఉండాలి, ఎందుకంటే సమ్మరే కదా. అవే కాచిపెట్టుకున్న పాలు ఫ్రిడ్జ్లో పెట్టాను. ఎన్నో 2 మినిట్స్ ఉంచాలన్నమాట. ఈ పుచ్చకాయలు అయితే ఈ పాల్లో వేసేయాలన్నమాట, కొద్దిగా, లేకపోతే మొత్తం వేసేసుకుంటే మిక్స్ అవ్వదు కదా మంచిగా. అలా వేసుకుంటూ మిక్స్ చేస్తున్నాను. అదైతే నాకు చాలా వేసేట వరకు ఎలా ఉంటుందో ఏంటో, ఎలా ఉంటుందో ఏంటో అనుకుంటున్నాను. ఆ పుచ్చకాయలు వేసి మిక్స్ చేస్తుంటే అనిపిస్తుంది బాగా వస్తుందేమో అని ఒక హోప్ అయితే కలిగిందనమాట. ఇంక దాన్ని బాగా మిక్స్ చేస్తున్నాను. నేనైతే ఆల్రెడీ సబ్జా గింజలు నానబెట్టుకున్నాను, వాటినే దీంట్లో వేసేసుకోవాలన్నమాట. వేసేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఒక మిక్సర్ ఉంటుంది కదా, ఏదైనా మిక్స్ చేస్తాను కదా, పిండి ఎలా మిక్స్, దాంతో అయితే మిక్స్ చేసేసాను ఫుల్గా. నాకైతే చాలా హోప్ అనిపించింది. ఇంక ఇది మిక్స్ చేసాక అనిపించేసింది అనమాట. ఇంక ఇది షర్బత్ని 5 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి, అంతే మన షర్బత్ అయితే రెడీ అయిపోతుంది. ఎన్నో మినిట్స్ కాదు, 5 మినిట్స్ అనమాట. ఇలా 5 మినిట్స్ అయితే అయిపోయింది. చూద్దాం షర్బత్ని. ఇంకా దీన్ని అయితే ఫస్ట్ మనం అయితే అస్సలు టేస్ట్ చేయకూడదు, ఎందుకంటే మనకు ముందే పడదు కాబట్టి. సో ఎవరైనా బాగుందంటే అప్పుడు టేస్ట్ చేద్దాం. ముందు వేసేసి హేమకి అయితే అట్టుకెళ్దాం, ఎలా ఉంటుందో ఏంటో అంటుంది. ఇంకా నేనైతే హేమ దగ్గరికి అడ్డుకొచ్చాను. చాలా ఏమంటుందని టెన్షన్గా ఉంది. ఆయన ఏమంటుంది, ఇదేమంటే ఏమంటుంది అని చెప్పి తీర్చేసాను. నాకు అన్నట్లు ఎక్స్ప్రెషన్ ఇచ్చి తాగి చాలా బాగుందని చెప్పి, ఇంకా దాంతో నేను ఆకాశంలో తేలినంత హ్యాపీ అనిపించింది, నేనేనా చేశానని. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఏదైనా ఒకదానికి 2 దెబ్బలు అంటారు, నాకైతే ఒకే దానికి 3 దెబ్బలు అనమాట. పుచ్చకాయకి 3 ఐటమ్స్ అన్నాను కదా. సెకండ్ ఐటమ్ ఏంటంటే షర్బత్ని ఒక టీ గ్లాస్లో వేసుకొని దాంట్లో ఐస్ క్రీమ్ పుల్ పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి అనమాట. స్పీడ్ కూలింగ్ అయితే పెంచాను. ఇంకైతే 1 అవర్ ఉంచుకోవాలి దాన్ని. దాంతోపాటు ఇంకోటి ఏంటనుకుంటున్నారా, చూసేద్దాం. ఇంకోటి ఏంటంటే పుచ్చకాయ ముక్కలు ఇంకో 7 ముక్కలు కట్ చేసి దాన్ని స్మాష్ చేసుకోవాలన్నమాట. నేను చూపిస్తున్నట్లు స్మాష్ చేసుకొని ఇంకేమి దొరకండి, నీట్గానే స్మాష్ అవుతుందిలేండి. అలా స్మాష్ చేసుకుంటే ఒక రసం ఉంటుంది కదా, దాన్ని అయితే మనం అసలు ఎందుకు కావాలి ఫిల్టర్ చేసుకోవచ్చు మీరు. నేనైతే డైరెక్ట్ బౌల్లో వేసేసాను అనమాట. ఆ జ్యూస్ అయితే సరిపోతుంది, మీకు ఎక్కువ కలుతున్నాను. నిజంగా షర్బత్ ఐస్ క్రీమ్ కన్నా ఇదైతే ఇంకా బాగుంటుంది అనమాట. షర్బత్ ఐస్ క్రీమ్ ఎలా ఉంటుందో ఏంటో. ముందు ఇది కూడా ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం, షర్బత్ ఐస్ క్రీమ్తో తోడుగా అనమాట. ఇంకా 3 ఐటమ్స్ అయితే చూపెట్టాను కదా, ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ సమ్మర్లో అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా దీన్ని నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా బాగా మిక్స్ చేయండి, మా ఫ్రెండ్ అయితే మిక్స్ చేస్తుంది. ఇంకా దీన్ని కూడా పెట్టేశాను. షర్బత్ ఐస్ క్రీమ్ని అయితే చూసారు కదా.
దానిలో కూడా మీరు పుల్లెట్టుకోవచ్చు, కానీ నేనైతే ఆ బౌల్ షేప్ అయితే డిజైన్ ఉంది కదా దానికైనా రావాలి కదా అని ఉంచుకున్నాను. 1 అవర్ అలా ఉంచాలి. ఇంకా 1 అవర్ చూశాను అనమాట, అది అవ్వలేదు. ఇంకా 2 అవర్స్ అయితే ఉంచాను. నేను ఫ్రెష్ అప్ అయి కూడా వచ్చేసాను అనమాట. 2 అవర్స్ దాకా ఇవి కూడా అవుతుందా లేదా అనుకున్నాను, కానీ అవ్విందిలేండి. ఇంకా అవ్విన దాన్ని ఇప్పుడు తీసి మా ఫ్రెండ్స్ అందరికి పెట్టి ఏమంటారో అని చూద్దాం అనుకున్నా. ఇంకా అట్టుకి వెళ్ళిపోయి తీసేద్దాం. ఇది తీయడానికి మీరు ఏమి చాక్తో చేయక్కర్లేదు. ముందు షర్బత్ ఐస్ క్రీమ్ని అయితే ఈజీగా కూల్ వాటర్లో కానీ లేకపోతే ట్యాప్ కింద అయితే తడపండి. తడిపిన దాన్ని అదేంటి రోల్ చేసుకోవాలన్నమాట. అప్పుడు ఈజీగా వచ్చేస్తుంది అనమాట. చూసారా, నేను ఆల్రెడీ వాటర్లో పెట్టుకోమని అయితే చెప్తున్నాను. ఇలా నీట్గా వచ్చేసింది, చాలా బాగుందనమాట. సేమ్ కుల్ఫీలా ఉందనమాట. ఇంక మా ఫ్రెండ్స్కి ఇచ్చేద్దాం లేట్ చేయకుండా. లక్కీ అయితే చాలా బాగుందని చెప్పింది. నేను చాలా ఐస్ క్రీమ్సే చేశాను అనుకోండి వాళ్ళ కోసం. ఇంక ఇది కూడా తీసేద్దాం. ఇది ఎలా ఉంటుంది ఇంకొకరికి ఇద్దాం. ఇదైతే సేమ్ జెల్లీ టేస్ట్ అయితే వచ్చిందని చెప్పింది మా చెల్లి అయితే. నేను ఎలా తీయడం ఎలా ఉంది, ఇది రావడం కాస్త కాదు. మా చెల్లెలు అయితే డ్రింక్ తెచ్చారు మా డాడీ, దానికే కొట్టుకుంటున్నారనమాట. ఇంకా ఇదైతే ఎట్టకేలకు వచ్చింది అనుకోండి. ఇంకా నేను చూసింది అయితే అన్ని సీడ్స్ ఫిల్టర్ చేశాను, కానీ ఒక సీడ్ అయితే ఉండిపోయింది నాకు తెలియకుండా. నాకులాగే ఖతర్నాక్ అనమాట ఆ సీడ్ కూడా. చాలా బాగుందనమాట, జెల్లీ టేస్ట్ చెప్తున్నాను కదా. ఇంక మా చెల్లికి అయితే ఇచ్చాను. మా చెల్లికి ఇలాంటివి అయితే చాలా ఇష్టం. హాయిగా అంటూ చెప్పి చాలా తింటుంది. చాలా బాగుందనమాట. మా చెల్లి అయితే ఇలాంటిది అయితే ఎక్కువ తినేస్తుంది. మా చెల్లి వాటర్నే ఫ్రిడ్జ్లో పెట్టుకుని నాకేస్తుంది అనమాట. ఇలాంటి ఐటమ్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి, నా పుచ్చుకోండి. బాయ్ బాయ్, నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం.